మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. జనరల్ గా మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అనగానే ఫస్ట్ ఏం చేస్తామండి, మనం బట్టలు ప్యాక్ చేసుకుంటాం కదా. మనం వెళ్తున్న లొకేషన్ ఎట్లాంటిది, ఎక్కడికి వెళ్తున్నాం అనే దాన్ని బట్టి మనము మన బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటాము. ఎస్పెషల్లీ మనం వెకేషన్ కి వెళ్తున్నాము అని అంటే మోస్ట్లీ ఎక్కువ వెస్ట్రన్ డ్రెస్సెస్ లైక్ ఫ్రాక్స్, జీన్స్, షార్ట్ టాప్స్ ఇట్లాంటివన్నీ ట్రై చేయాలనుకుంటాం. ఎందుకంటే రెగ్యులర్ గా మనం వేసుకునే వాటిల్లో అవి చాలా తక్కువ ఉంటాయి. వెకేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొత్తగా ఏమన్నా ట్రై చేయాలి, డిఫరెంట్ గా అనిపించే ఏమన్నా ట్రై చేయాలి, మనకు సూట్ అయ్యే విధంగా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. సో వెకేషన్కి వెళ్ళేటప్పుడే మోస్ట్లీ ఎక్కువ ఫ్రాక్స్ ఇట్లాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాం. ఇంకా వెస్ట్రన్ వేర్ అనగానే దానిలో చాలా రకాలు ఉంటాయి. అన్ని మనకి సూట్ అవుతాయి, అన్ని మనం వేసుకోగలము అన్నట్టు ఉండవు కదండి. సో వాటిల్లో ఫ్రాక్స్ ఆర్ రియలీ ట్రెండింగ్. ఫ్రాక్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు వెకేషన్ కి ఎవరు వెళ్తున్నా సరే మోస్ట్లీ ఫ్రాక్స్, దానికి పేరుగా స్నీకర్స్ కానీ బూట్స్ కానీ ఇట్లాంటివి వేసుకుంటూ మనం చూస్తూ ఉన్నాం కదా. సో అట్లాంటి ఫ్రాక్స్ లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో కొన్ని వాటిని నేను రివ్యూ చేసి మీతో షేర్ చేస్తూ ఉంటా. అంటే మరీ టూ మచ్ గా లేకుండా, టూ మచ్ వెస్ట్రన్ గా, టూ మచ్ షార్ట్ గానో అట్లా లేనివి కొన్ని నీ లెంత్ లేకపోతే నీ కింది వరకు ఉన్న లెంత్ వరకు ఉండేవి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటా అనమాట. సో అట్లాంటి వాటి రివ్యూస్ మీతో షేర్ చేస్తుంటా కదా. అలానే ఈసారి తీసుకున్న కొన్ని ఫ్రాక్స్ యొక్క రివ్యూ మీతో షేర్ చేస్తాను. ఎస్పెషల్లీ ఇవి వెకేషన్ కి వెళ్ళడానికి పర్ఫెక్ట్ అనమాట. వెకేషన్ టైంలో వేసుకోవడానికి, అంటే మనం వెళ్ళే ప్లేస్ ని బట్టి. వెకేషన్ అని తిరుపతి, అరుణాచలం ఇట్లాంటివి వెళ్తాము గుళ్ళకి అని అంటే అట్లాంటివి కాదండి. ఎనీ హిల్ స్టేషన్ ఆర్ ఎనీ బీచ్ సైడ్ లొకేషన్స్ అట్లాంటి వాటికి వెళ్ళేటప్పుడు, ఇలాంటి వెకేషన్స్ కి వెళ్ళేటప్పుడు ఇది పర్ఫెక్ట్ అనమాట. సో వాటి రివ్యూ మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇందులో కొన్ని బాగున్నాయి, కొన్ని ఓకేష్ ఉన్నాయి. నాకేమనిపించింది అన్న జెన్యూన్ రివ్యూ మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఫేవరెట్ ఫ్రాక్ తో స్టార్ట్ చేస్తానండి, విచ్ ఇస్ దిస్ వన్. నేను ఇది రీసెంట్ గానే కూడా వేసుకున్నాను లులు మాల్ కి. అలాగా దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాక్ అండి. అంటే జనరల్ గా నేను ఎక్కువ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇట్లాంటివి చూస్ చేసుకున్నప్పుడు బ్రైట్ కలర్స్ ఇట్లాంటివి ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటా. బట్ ఇది చూసారు కదా, ఒక బీచ్ కలర్ అనమాట. బీచ్ కలర్ పైన ఇలా అక్కడక్కడ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. మొత్తం జార్జెట్ ఫ్రాక్ ఇది. ఇట్లాగా ఫ్లేర్ తోటి వస్తుంది, మరీ బిగ్ ఫ్లేర్ కాదు, ఇనఫ్ ఫ్లేర్ తోటి వచ్చి లోపల లైనింగ్ తోటి వస్తుంది అనమాట. అండ్ ఇది ఇలాగా స్క్వేర్ నెక్ లా వస్తుంది. హ్యాండ్స్ కి ఇలా ఎలాస్టిక్ వచ్చి ఇక్కడ కూడా ఇలా ఎలాస్టిక్ వస్తుంది. సో ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాక్ అండి. నేను వేసుకున్నప్పుడల్లా ఐ ఫైండ్ మై సెల్ఫ్ క్యూట్. నాకు నేనే క్యూట్ గా కనిపిస్తుంటా. అందుకే నాకు భలే ఇష్టం ఈ ఫ్రాక్ అంటే. రీసెంట్ గా వేసుకున్నప్పుడు మీరు అందరూ కూడా బాగుంది నేను షేర్ చేశారు. అంటే లులు మాల్కి వెళ్ళినప్పుడు నేను వేసుకున్నాను కదా, అప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా బాగుంది నేను షేర్ చేశారు. ఇదేంటంటే మరీ టూ మచ్ లెంతీగా ఉండదు, మరీ టూ షార్ట్ గా కూడా ఉండదు, పర్ఫెక్ట్ లెంత్ లో ఉంటది అనమాట. సో అందుకని ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. దీనికి సైడ్ వస్తుంది ఇలా జిప్ ఫిట్టింగ్ కోసం అనమాట. నేను దీన్ని ఏం ఆల్టర్ చేయించలేదు, ఏం చేయించలేదు, డైరెక్ట్ గా ఇలాగే వేసేసుకున్నానండి. ఎందుకంటే ఇదంతా ఫ్లేయర్ ఉంది కాబట్టి మంచిగా ఉంటుంది. కాకపోతే ఇట్లాంటి ఫ్రాక్స్ కి ఏంటంటే కొంచెం మనము డిఫరెన్షియేట్ కానీ అట్లా ఏమైనా చేయడానికి మధ్యన ఒక బెల్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఇంతకు ముందు నేను బ్రౌన్ కలర్ బెల్ట్ తో పేరప్ చేసేదాన్ని. ఆ బ్రౌన్ కలర్ బెల్ట్ మా చెల్లి జాతి ఏం చేసింది, అది బయటకెళ్ళిపోయింది. సో తర్వాత ఈ బ్లాక్ కలర్ బెల్ట్ ఆర్డర్ చేసుకున్నాను, విచ్ ఇస్ దిస్ వన్. ఇది పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. నేను ఆ రోజు పిక్ కూడా ఉంటే నేను షేర్ చేస్తానులేండి. ఇలా ఉంటుంది, బాగా అనిపిస్తుంది, మంచి స్టైలిష్ గా ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, విచ్ ఇస్ అ న్యూ ఫ్రాక్, విచ్ ఇస్ దిస్ వన్. ఇది ఒకటి నాకు బాగానే అనిపించింది. అంటే కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. అవన్నీ ఏంటంటే కొంచెం గర్లిష్ కలర్స్ లాగా ఉన్నాయి కదా. ఇది కొంచెం బ్లూ షేడ్ లో వచ్చింది, ట్రై చేద్దాము అన్నట్టుగా ఇలా ట్రై చేశాను అనమాట. ఇది కాలర్ నెక్ తో వస్తుంది, వచ్చి ఇలా ఫ్లేర్ సేమ్ ఇలాగే పైనంతా యోక్ పార్ట్ వరకు స్ట్రైట్ వస్తుంది. తర్వాత నుంచి మనకి ఇలాగా ఫ్లేర్ బాగా వస్తుంది అనమాట. హ్యాండ్స్ కూడా ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చి మనకి షర్ట్ కి ఎలా అయితే బటన్స్ ఉంటాయో అలానే ఎల్బో దగ్గర ఇలా స్టిఫ్ గా వస్తుంది. అండ్ ఇక్కడ అంతా మనకి ఇలాగా ఫ్రంట్ యోక్ పార్ట్ లో ఇలా బటన్స్ ఇచ్చారు, విచ్ ఆర్ ఓపెనబుల్ బటన్స్. ఇవి ఓపెన్ చేసుకోవచ్చు ఇవి. అండ్ దీంట్లో ఇంకొంచెం డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ 2 పాకెట్స్ కూడా వచ్చినాయి. అంటే ఈ పార్ట్ లో వస్తాయి అనమాట ఫ్రాక్ కి. కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే పైన చూస్తే ఒకలాంటి షర్ట్ లుక్ లాగా అనిపిస్తుంది, ఇక్కడ చూస్తే కొంచెం ఏమో ఫ్రాక్ లుక్ లాగా అనిపిస్తుంది. అది కొంచెం కాంటెంపరీ స్టైల్ అన్నట్టుగా చెప్పొచ్చు, ఎందుకంటే చూడడానికి అట్లా ఉంది కాబట్టి. అండ్ వేసుకుంటే ఎలా ఉంది ఏంటి అన్నది పక్కన క్లిప్పింగ్స్ ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి మీరు అవి చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే. ఫ్లేర్ అయితే బాగానే ఉంది, ఇదిగోండి ఇలా ఉందన్నమాట. సో మంచి ఫ్లేర్. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా, డార్క్ బ్లూలోనే అన్ని షేడ్స్ అనమాట. లైట్ బ్లూ, డార్క్ బ్లూ, నేవీ బ్లూ, వైట్ అన్ని కలిపేసి ఇలాగా. దీనికి లైనింగ్ అది ఏం రాదు. ఈ క్లాత్ ఒకలాంటి మందమైన క్లాత్ లా ఉందన్నమాట. దిస్ ఇస్ నాట్ జార్జెట్, బట్ క్లాత్ మందంగా ఉంది కాబట్టి దీనికి లైనింగ్ కూడా అవసరం ఉండదు. సో ఇదొకటి.
నెక్స్ట్ కమింగ్ టు మై ఫేవరెట్ కలర్ విచ్ ఇస్ బ్లాక్. బ్లాక్ లో ఎన్ని ఉన్నా మళ్ళీ బ్లాక్ మీదకే చేతులు పోతాయి. ఆ బ్లాక్ పైన ఏమున్నా అందంగా కనిపిస్తూ ఉంటాయి నాకు. సో ఇది బ్లాక్ ఫ్రాక్. ఇదేంటంటే కాటన్ ఫ్రాక్. ఇప్పటి వరకు మనము రేయాన్ కానీ జార్జెట్ కానీ ఇట్లా చూసాం కదా, ఇది కాటన్ ఫ్రాక్. కాటన్ ఫ్రాక్స్ ఏంటంటే ఇంట్లో వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి. నేను ఆల్మోస్ట్ ఇంట్లో వేసుకునేవన్నీ కూడా ఫ్రాక్సే ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో. మోస్ట్లీ కాటన్ ఫ్రాక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది కాటన్ ఫ్రాకే, కాకపోతే ఇది స్లీవ్లెస్ వచ్చింది. అండ్ ఇలా కింద ఫ్లేర్ తోటి, ఫుల్ ఫ్లేర్ తోటి ఇలా వస్తుంది అనమాట. ప్యానల్స్ లాగా అటాచ్ చేశారు. ఇలా ఉంటుంది. అండ్ దీనికి అటు ఇటు పాకెట్స్ కూడా ఇచ్చారు. ఇటు అండ్ ఇటు కూడా ఒక పాకెట్ ఉంటుంది. 2 sides ఇలాగా పాకెట్ వచ్చింది. బ్యాక్ ఇలాగా హై నెక్ తో వచ్చి ఒక బటన్ వస్తుంది అనమాట. ఇలా వచ్చింది. అండ్ దీనిపైన అంతా ఇలాగా ప్రింట్ వచ్చింది. దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి, బట్ నాకు ఎందుకో ఇదే బాగా ఆకర్షించింది. సో ఇది తీసుకున్నాను. నేను స్లీవ్లెస్ కూడా వేసుకుంటాను. ఇది కాటన్ చెప్పాను కదండి, ఇంట్లో వేసుకున్నా సరే కంఫర్టబుల్ గా ఉంటాయి, చాలా బాగుంటాయి. బయటకు వేసుకెళ్ళాలన్నా పర్ఫెక్ట్. ఇది ఇలా మంచి ఫ్లేర్ తోటి ఫ్రాక్ లా వచ్చింది కాబట్టి వెకేషన్స్ లో వేసుకోవాలన్నా పర్ఫెక్ట్. దీనికి కూడా లైనింగ్ ఏం రాదు, మంచి కాటన్ మెటీరియల్ కాబట్టి లైనింగ్ కూడా అవసరం ఉండదు దీనికి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఒకటి షార్ట్ టాప్ లాగా అనిపించి నేను ఆర్డర్ చేశాను విచ్ ఇస్ దిస్ వన్. కానీ ఇది ఏంటంటే మరీ షార్ట్ టాప్ అంటే మరీ షార్ట్ టాప్ లో వచ్చింది. ఇది కూడా ఇంతే. దీన్ని షార్ట్ టాప్ అన్నా కన్నా బ్లౌజ్ అనడం బెటర్ ఏమో, ఎందుకంటే బ్లౌజ్ లా కూడా దీన్ని వేసుకోవచ్చు. ఇలా జస్ట్ ఇక్కడ వరకే వచ్చింది అనమాట, ఒక జారెడే వచ్చింది యోక్ పార్ట్. సో అందుకే బ్లౌజ్ అన్నాను. కిందేమో ఇలాగా ఫ్లేర్ లాగా ఒకటే లేయర్ లో ఇలాగ ఇచ్చారు. మరి ఇంత షార్ట్ టాప్స్ నేను వేసుకోను. బ్లౌజ్ లాగా పేరప్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఎందుకంటే నెక్ కూడా అలా వచ్చి హ్యాండ్స్ కూడా ఇలా లాంగ్ హ్యాండ్స్ ఇచ్చి ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారనమాట. మొత్తం ఇలాగా డాట్స్ గా ఉంటుంది. ఇలా చికెన్ మెటీరియల్ అంటారు చూడండి, అలా వచ్చింది అనమాట. వెనక ఇలా ఎలాస్టిక్ వస్తుంది. సో అందుకని ఫిట్టింగ్ వస్తుంది అన్నమాట. దీన్ని మళ్ళీ మనం ఏం ఫిట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు బాడీ పార్ట్ కి. వెనక ఇలా ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి ఫిట్టింగ్ ఉంటుంది. ఈ ఫ్రంట్ ఏమో ఇలాగా ఫేక్ బటన్స్ తోటి ఇలా ఇచ్చారు. కలర్ బాగుంది, మెటీరియల్ బాగుంది, చూడడానికి కూడా చాలా క్యూట్ గా ఉంది. కాకపోతే వేసుకోవడానికి కంఫర్టబుల్ అన్న వాళ్ళు మాత్రమే ఇట్లాంటివి చూస్ చేసుకోవాలి. నేను నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్ ఇంత షార్ట్ టాప్స్ వేసుకోవడానికి, ఎందుకంటే చెప్పాను కదా లిటరల్ గా ఇక్కడ వరకే వచ్చింది అనమాట. అంత షార్ట్ టాప్స్ నేను వేసుకోలేను. సో అలా వేసుకోగలము అనుకునే వాళ్ళైతే ట్రై చేయొచ్చు దీన్ని. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఐ లైక్ దిస్ పింకిష్ షేడ్. సో అందుకని ఇది ట్రై చేసా కానీ అలా బ్యాక్ ఫైర్ అయింది అనమాట అది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్రాక్ విచ్ ఇస్ దిస్ వన్. ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి ఈ ఫ్రాక్. ఇది ఒకలాంటి సిల్క్ మెటీరియల్ అనమాట. హ్యాండ్స్ చూస్తున్నారు కదా, నాకు హ్యాండ్స్ వెరైటీగా వస్తే భలే నచ్చేస్తుంటాయి అనమాట. ఇదిగోండి ఇలాగా ఫుల్ వేవీగా ఉండే బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా ఇలా వచ్చినాయి. అండ్ ఇదేంటంటే టై చేసుకునే విధంగా వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఒక థ్రెడ్ ఇచ్చారు, దీన్ని ఇలాగా టై చేసుకోవాలి మనం. ఇలా ఇది ఇలా వస్తుంది. మధ్యలో స్టిచ్ ఉంటుంది, మొత్తం ఓపెన్ కాదు, జస్ట్ పైన ఇంకొక లేయర్ ఎక్స్ట్రా లేయర్ ఇచ్చారు. సో దట్ మనం ఇలాగ తిప్పుకొని టై చేసుకోవాలి. నేను ఫుల్ క్లిప్పింగ్ ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి అది చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. వెనక కిందికి ఉంటుంది, ఫ్రంట్కి వచ్చేసరికి ఇలా వి షేప్ లో వస్తుంది అనమాట. సో ఇదేంటంటే కొంచెం బాగానే ఉంది, బట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం పైకి ఉన్నట్టుగా అనిపించింది అనమాట, ఎక్కడైతే మనకి స్లిట్ ఉంటుందో అక్కడ. సో నేను అంత కంఫర్టబుల్ కాదు మరి ఇంత పైకి స్లిట్ ఉంటే. మామూలుగా చూడడానికి ఫ్రాక్ అయితే చాలా బాగుంది, బట్ ఆ స్లిట్ దగ్గర ఓపెన్ అయితే మాత్రం కొంచెం పైకి ఉంది. దీనికి లైనింగ్ తో వచ్చింది, విత్ లైనింగ్. హ్యాండ్స్ కి లేదు కానీ విత్ లైనింగ్ వచ్చింది, బట్ ఆ లైనింగ్ కూడా ఓన్లీ నీస్ పైన వరకు మాత్రమే వచ్చినాయి. ఐ మీన్ థైస్ వరకు మాత్రమే వచ్చినాయి అనమాట. సో బయటకు వేసుకెళ్ళాలి అని అంటే నేను అంత కంఫర్టబుల్ కాదు, బట్ ఇన్ కేస్ ప్రాపర్ టైట్స్ అవి వేసుకొని లోపల పేర్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ చెప్పాను కదండి వెకేషన్స్ కి బీచ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట, ఎందుకంటే మంచి ఫ్లేర్ తో కూడా వచ్చింది ఇది. సో అట్లా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ ఫ్రాక్ ని ట్రై చేయొచ్చు. నార్మల్ గా అయితే నేను అంత కంఫర్టబుల్ కాదు ఇట్లా ఈ ఫ్రాక్ వేసుకోవడానికి, బికాస్ ఆఫ్ ద స్లిట్. అది కొంచెం పైకి ఉంది కాబట్టి అంత కంఫర్టబుల్ కాదు. మిగతా అదంతా బాగానే ఉంటుంది. ఓన్లీ ఈ నెక్ ఒకటి కూడా కొంచెం ఇది మనం టై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఎందుకంటే ఇది ఇలా ఓపెనబుల్ కదా. కొంచెం కిందికి టై చేసుకుంటే మరీ డీప్ అయిపోతుంది అనమాట. కొంచెం పైకి టై చేసుకుంటే, ఇప్పుడు నేను పైకి టై చేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. సో అందుకే ఈ నెక్ ని కన్సిడర్ చేసుకోవాలి మీరు, అండ్ అలాగే ఈ ఫ్రంట్ ఉన్న స్లిట్ ని కూడా కన్సిడర్ చేసుకొని మీకు ఓకే అనుకుంటే అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్ విచ్ ఇస్ దిస్ వన్. ఫ్రాక్స్ అండ్ బ్యాగ్ చూపిస్తున్నాను ఏంటి అనుకోకండి. రీసెంట్ గానే నేను మీకు షేర్ చేశాను కదా, నేను జిమ్ కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి ఒక చిన్న బ్యాగ్ లాగా చూస్తున్నాను, బ్యాక్ ప్యాక్ లాగానని. సో ఇది నేను తీసుకున్న బ్యాగ్ కదా, ఇది ఫ్రంట్ ఇలా షూస్ పెట్టుకోవడానికి, వెనక్కి ఇలాగా జిప్ పెట్టుకోవడానికి ఉంటాయి. చాలా తక్కువ స్టఫే పడుతుంది ఇందులో, ఎందుకంటే నేను జిమ్ కి ఎక్కువ తీసుకెళ్ళాను.
ఓన్లీ నాప్కిన్ పట్టుకొని వెళ్తాను. బట్ ఇప్పుడు షూస్ కూడా మాకు బయట షూస్ అలౌడ్ కాదు అంటున్నారు. సో అందుకే షూస్ ఇందులో పెట్టుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక వేసుకుంటున్నాం అన్నమాట. సో షూ క్యారీ చేయడానికి ఒక నాప్కిన్ అట్లా క్యారీ చేయడానికి పర్ఫెక్ట్, ఒక వాటర్ బాటిల్ అట్లాగా. సో ఇది చూసి నా ఫ్రెండ్ కూడా కావాలని అంది. సో అందుకని తన కోసం కూడా తెప్పించాను అనమాట, నా జిమ్ మేట్ కోసము. సేమ్ నాకు రెడ్ కలరే కావాలి, సేమ్ టు సేమ్ అని అంది. సో అందుకని ఐ బాట్ వన్ ఫర్ హర్. సో సేమ్ కలర్ సేమ్ బ్యాగ్ అనమాట. సో ఇది నేను రోజు ఆల్రెడీ జిమ్ కి తీసుకొని వెళ్తున్నాను. చూసి ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్, మరి పెద్దగా ఉన్న అవసరం ఉండదు కదా అని ఇది తీసుకుంది. ఇందులో యాక్చువల్లీ కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. బట్ ఈ రెడ్ చూసాక నాకు రెడ్డే కావాలి అంది, అందుకని రెడ్డే ఆర్డర్ పెట్టాను. ఈ రోజు తీసుకెళ్లి తనకి ఇది ఇవ్వాలన్నమాట. సో ఇచ్చే ముందే మీకు కూడా చూపిద్దాము అని చెప్పి మీకు కూడా ఒకసారి చూపించేసాను. మీరు వెకేషన్ కి వెళ్తున్నట్లయితే మంచి డిఫరెంట్ డ్రెస్సెస్ లాంటివి ట్రై చేయండి, విచ్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్. సో అలా చూసుకొని మీరు మంచిగా ట్రై చేసుకోవచ్చు. మామూలుగా ఇట్లాంటివి మనకి రెగ్యులర్ గా దొరికే చోట్ల దొరకవు, బట్ ఆన్లైన్ లో మనకి రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతాయి. అమెజాన్ లో మనకి రకరకాల సేల్స్ నడుస్తుంటాయి కాబట్టి ప్రైజెస్ అనేవి సేల్ టైంలో చాలా తక్కువగా కూడా ఉంటాయి. సో మీరు చూసుకొని మీకు ఆ ప్రోడక్ట్ కావాలి, అది మీరు ట్రై చేయాలి, ఆ డబ్బులకి అది వర్త్ అని అనుకుంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నేను చూపించిన ఈ ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. సో అవండి ఈసారి నేను షేర్ చేయాలనుకున్న ప్రొడక్ట్స్ యొక్క రివ్యూ. మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.